నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు. సూపర్ 6 అమల్లో చంద్రబాబు విఫలం, జగన్ గతి పడుతుందని హర్షకుమార్ హెచ్చరిక. సమాజ సేవలో అందరూ భాగస్వామ్యం కావాలి, ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పుష్కర ఘాట్లో గణేష్ ఉత్సవ కమిటీ రాట్ మహోత్సవం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు జక్కంపూడి రాజా వెల్లడి. సజ్జల రామకృష్ణారెడ్డిపై విచారణ జరిపించాలి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పేపర్ లేని విధానంలో ఈ కేబినెట్ భేటీ నిర్వహించడం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రివర్గం రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్ఈబీ రద్దుకు ఆమోదం తెలిపింది. పట్టాదారు పాస్ పుస్తకాలపై గత ముఖ్యమంత్రి జగన్ ఫోటో తొలగింపు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం తెలిపింది. పోలవరం ఎడమ కాల్వ పనుల పునరుద్ధరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ స్వరం పనుల్లో ప్రస్తుత గుత్తేదారు సంస్థను కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివాదాల్లోని 27A భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఉచిత ఇసుక విధానంపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం ఎడవ కాలువ పనుల పునరుద్ధరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ రేట్లు ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ 6,000 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోలవరం ఎడవ కాలువ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసేందుకు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ కెనాల్ మూలంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో ఇది విశాఖపట్నం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని అదేవిధంగా ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్ అవసరాలను కూడా తీర్చేది కాబట్టి వెంటనే ఈ కాలువని నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి కొత్తగా 926 కోట్లు కేటాయించడం జరిగింది. దానికి తోడు ఇంతకుముందు క్యాన్సిల్ అయిపోయిన టెండర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో మిగిలిపోయిన 266 కోట్లు కలిపి మొత్తం 1,226.68 కోట్ల అంచనా వ్యయంతో 24-25 SSR ప్రకారం ఈ టెండర్లను పిలవటానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో 2-3 లిఫ్ట్ స్కీమ్స్, ఇరిగేషన్ స్కీమ్స్ ఉన్నాయి. దాని ద్వారా మొట్టమొదటిలో విశాఖపట్నం అవసరాలు తీర్చడం కోసం లిఫ్ట్ విధానంలో వాటర్ని అక్కడికి చేరుస్తాం. ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందో అప్పుడు గ్రావిటీ ద్వారా నీళ్ళన్నీ కూడా విశాఖపట్నం అవసరాలు తీర్చడానికి, ఉత్తరాంధ్ర అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తయిందని ఇప్పటి వరకు పథకాల పేర్లు మార్చడం తప్పితే సూపర్ 6 పేరుతో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టడం లేదని, ఇలాగే పనిచేస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే ఈయనకు కూడా పడుతుందని మాజీ ఎంజీ జీవీ హర్షకుమార్ విమర్శించారు. స్థానిక లూథర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో హర్షకుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రజల్ని ప్రలోభాలకి గురిచేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, తల్లికి వందనం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, 20 లక్షల ఉద్యోగాలు, 3,000 నిరుద్యోగ భృతి, రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సహాయం, మహిళలకు ప్రతి నెల 1,500, మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాన్ని అమలు చేయడానికి కార్యాచరణ చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని గుర్తు చేశారు. చంద్రబాబు ఎంతసేపు అమరావతి, పోలవరం అంటూ జగన్ ఎక్కడ దొరుకుతారా కక్ష తీర్చుకుందామనే ఆలోచన తప్ప పాలనపై దృష్టి సారించడం లేదన్నారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకొని పోవడం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించి వారి నుండి తీసుకున్న నిధులను రాబట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 25 లక్షల మేరకు కార్పొరేట్ బడా బాబుల రుణాన్ని బ్యాంకులు రద్దు చేశాయని, వాటి వివరాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి మెడికల్ కళాశాలలో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించకుండా నిబంధనకు విరుద్ధంగా గత జగన్ ప్రభుత్వం వ్యవహరించిందని, దానిపై చర్యలు తీసుకోవాలని మెడికల్ కౌన్సిల్కి లేఖలు రాస్తున్నట్లు, వాటిని
మీడియాకు విడుదల చేశారు. రిజర్వ్ బ్యాంకు రద్దు చేసిన రుణాల జాబితా వారి పేర్లు ఇవ్వకపోతే సుప్రీంకోర్టులో కేసు వేస్తామని వెల్లడించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై వేసిన అప్పీల్కు నెంబర్ కేటాయించారని, త్వరలోనే అడ్మిట్ అవుతుందని వివరించారు. ఆయన ముఖ్యంగా సూపర్ 6 పథకాలని చెప్పేసి పెట్టారు. సూపర్ 6 పథకాల్లో యువతకు 20 లక్షల ఉపాధి, తర్వాత 3000 నిరుద్యోగ భృతి ప్రతి నెల ఇస్తా అన్నాడు. ప్రతి నిరుద్యోగికి 3000 నిరుద్యోగ భృతి ఇస్తాను. 2 నెలలు అయింది, ఒక్క నిరుద్యోగి కూడా ₹1 కూడా ఆయన ఇవ్వలేకపోయాడు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం చేస్తాను. ప్రతి రైతు బిడ్డకి 20,000 ఆర్థిక సహాయం చేస్తాను. రైతులందరూ వేశారు. రోజున జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడిపోవడానికి కారణం ఏంటి? ఎన్నో పథకాలు తీసుకొచ్చి, ఎన్నో పథకాలు పెట్టి, ఎన్నో పథకాలు నాశనం చేసి అస్తవ్యస్తమైన పాలనతో చేసినందుకే కదా 11 సీట్లకు పరిమితమయ్యాడు. మీరు 20,000 రైతులకు ఇస్తా అన్నారు. ఒక్క రైతుకు కూడా మీరు ఇచ్చిన పాపాన పోలేదు. తర్వాత ప్రతి మహిళలకు నెలకు 1,500 ఇస్తాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ అండ్ క్రీడ్, every woman should get 1,500 rupees every month. ఒక్క ఉమెన్ కూడా ఈ సూపర్ 6 పథకాలు రాగానే అమలు చేస్తామని చెప్పారు. దాంట్లో కూడా ఆయన ఫెయిల్. తర్వాత స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఆయన అమ్మఒడి అన్నాడు. ఈయన ఏదో పెట్టాడు, 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ప్రతి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి వేస్తాం. ఇంతకుముందు ప్రభుత్వంలాగా ఒక్కరికే వేయం, 2 3 4 మేము వేస్తాం అన్నాడు. ఈ రోజుకి కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అకాడమిక్ స్టార్ట్ అయింది. దాని మీద కూడా ₹1 రిలీజ్ చేయలేదు, దాని గురించి మాట్లాడలేదు. తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలన్నాడు. మరి ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ ప్రోగ్రాం. ఏడాది ఉంది కాబట్టి ఇంకా 10 నెలలు ఉంది కాబట్టి మరి 3 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ అన్నా ఇస్తాడో లేదో అన్నది మనం వీ హ్యావ్ టు వెయిట్. తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు. ఎక్కగానే చేస్తా అన్నాడు. అది ఒక పక్కన 2 రాష్ట్రాల్లో అమలవుతుంది. తెలంగాణలో అయితే 4 రోజులకే ఉచిత మహిళా బస్సు అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. వై నాట్ ఆంధ్ర? మీరు ఆంధ్రాకి మీరు ఉచిత బస్సు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కాబట్టి సూపర్ 6 పథకాల్లో చంద్రబాబు నాయుడు గారు విఫలం అయ్యారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక 46వ డివిజన్లో ఆనందనగర్ మదర్ తెరేసా విగ్రహం వద్ద డివిజన్ టీడీపీ ప్రెసిడెంట్ మండల రవికుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖర్చుతో కూడుకున్న వైద్యం చేయించుకునేందుకు పేద ప్రజలు చాలా అగచాట్లు పడుతున్నారని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పేదల ఇబ్బందులు గుర్తించి ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన మండల రవికుమార్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి 200 మంది పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ బాలస్ ఆర్థోపెడిక్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కేవీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీలత హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అన్సూరి ప్రియాంక, స్మైల్ ఫస్ట్ దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ డివిఎస్ కృష్ణ, డాక్టర్ కంచెల హరీష్ తదితరులు వైద్య సేవలు అందించారు. ఆ వైద్యులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి స్థానిక టీడీపీ నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద ప్రతి ఏటా నిర్వహించే వినాయక ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు పేర్కొన్నారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
బుధవారం పుష్కరాల రేవు వద్ద గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రాట ప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోకంపూడి రాజుతో పాటుగా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోకంపూడి రాజు మాట్లాడుతూ గత 13 సంవత్సరాల కాలంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ నందు రాజమండ్రి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి కావడంతో ఆ రోజు నుండి స్వామివారి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని, నవరాత్రి ఉత్సవాలకు ముందుగా ఏర్పాట్లు ఇతర పనులు చేసేందుకు ఉత్సవ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టామన్నారు. భక్తులందరినీ ఆకర్షించే విధంగా రాజమహేంద్రవరం గణేశోత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. గణనాథుని ఆశీస్సులు, కరుణా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బైరాజు ప్రసాద్, రాజు, శ్రీకన్య రాజు, కొమ్ముల సాయి, కరుణామయుడు శ్రీను, నిడిగట్ల బాబ్జీ, కోడి కోట, కరుణామయుడు బోసు, అడప అనిల్ తదితరులు పాల్గొన్నారు. ముంబై సినీ నటి వ్యవహారంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ మాజీ సిపి కాంతి రాణా పాత్రలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో సజ్జుల అన్ని తానే నడిపించినట్లు అర్థమవుతుంది. ఓ చిన్న కేసులో ఐపీఎస్ విశాల్ గుర్ని ఆధ్వర్యంలోని బృందం విమానంలో ముంబై వెళ్లడంలో ఏదో మతలబు దాగుందని ఆరోపించారు. బాధితులు, నిందితులకు సంబంధం లేకుండా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు చేయడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో విజయవాడ మాజీ సిపి కాంతి రాణా టాటా ఎందుకింత చొరవ తీసుకున్నారు? పోలీసులు సరిగ్గా వ్యవహరించకనే బాధితురాలిగా ఉండాల్సిన యువతి నిందితురాలిగా మారింది. అసలు మీరు పోలీసుల, సజ్జుల తాబేదారుల? ఈ ఘటనపై సీనియర్ అధికారితో విచారణ చేయించాలని కోరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. పాపం ఆయన దురదృష్టం 11 మందే గెలిచారు. ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు దక్కలేదు. ఆయన పరిపాలన అంతా కూడా అరాచకం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థలన్నీ కూడా. దానికి ప్రబల నిదర్శనం పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసినట్లుగా భారతదేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి కూడా దుర్వినియోగం చేయలేదు. పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దుర్వినియోగం చేసినంతగా ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో, దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి కూడా దుర్వినియోగం చేయలేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చేతిలో దుర్వినియోగపడ్డట్లుగా ఏ రాష్ట్ర పోలీసు వ్యవస్థ కూడా దుర్వినియోగపడలేదు. ఇది పోలీసు వ్యవస్థ ఒకంత బుర్రబెట్టి ఆలోచించవలసిన విషయం. ఎన్నికల ముందు రాజమండ్రి నగరంలో గత వైసీపీ ప్రభుత్వం అప్పటి ఎంపీ పేదలందరికీ ఇళ్ల స్థలాల కోసం పట్టాలు ఇచ్చారని, కానీ ఆనాడు స్థలాలు చూపించలేదని, నేడు కూటమి ప్రభుత్వం వెంటనే పేదలందరికీ స్థలాలు చూపించి వారికి గృహ నిర్మాణం చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. స్థానిక ఇందిరానగర్లో క్వారీ శాఖ సమావేశం టి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మధుతో పాటు జొట్లు లేబర్ యూనియన్ అధ్యక్షుడు, జిల్లా సహాయక కార్యదర్శి కుండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు విచ్చేశారు. ముందుగా వారి ఏరియాలో నెలకొన్న ప్రజా సమస్యల్ని శాఖ సభ్యులు నాయకత్వానికి వివరించారు. మధు మాట్లాడుతూ ఆనాడు ఎన్నికల ముందు వేలాది మంది పేదలకు పట్టాలు ఇచ్చారని, వారందరినీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేశారని, కానీ స్థలాలు ఇప్పటికీ చూపించలేదని మధు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మున్సిపాలిటీ అధిక ఇంటి పన్నులు వసూలు చేస్తుందని, దీన్ని తగ్గించాలని కోరారు. కరెంటు బిల్లులు తగ్గిస్తామని ఆనాడు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని, వెంటనే కూటమి ప్రభుత్వం కరెంటు బిల్లు తగ్గించాలన్నారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్, ఏఐటీయూసీ నాయకులు రమణ, ప్రకాష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి నగరంలో శాఖ సమావేశం జరిగింది. దాంట్లో మేము కమిషనర్ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే, ఎన్నికల ముందు ఎంపీ భర్త గారు వైఎస్ఆర్ పార్టీ ఈ రాజమండ్రిలో చాలా మందికి పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాల మీద రాజముద్ర ఉంది, ఎంబర్ సంతకం ఉంది, అన్నీ ఉన్నాయి. ఎన్నికలు అయిపోయినాయి. వైసీపీ ప్రభుత్వం పడిపోయి కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఆ పట్టాలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ అందరూ ఇళ్ల స్థలాలు లేక
అద్దెలు కట్టుకోలేక మేము అందరం బాధపడుతున్నాం. ఈరోజు రెక్కాడితే డొక్కాని పరిస్థితి, ఏ రోజు పోతే ఆ రోజు బతుకులు. అందుకని మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు నెగ్గిన ఎమ్మెల్యే వాసు గారు కానీ, లేదంటే మాజీ మంత్రి బుచ్చయ్య గారు కానీ దయచేసి ఆ పట్టాలకు స్థలం చూపించండి. మేమేమి వైసీపీ కార్యకర్తలం కాదు, సామాన్య ప్రజలము. రెండోది, మీరు వాలంటీర్లు వేశారు, 3 నెలలుగా జీతాలు లేవు. ఈ జీతాలు వెంటనే విడుదల చేయమని కూడా కోరుతున్నాం. మూడో అంశం వచ్చినప్పటికీ, ఇన్ని పట్టాలు ఇచ్చినా బిడ్డలు పుడుతూ ఉన్నారు, పెద్దలు అవుతున్నారు, పిల్లలు అవుతున్నాయి. ఇందిరానగర్లోనే ఇప్పటికిప్పుడు రాస్తేనే సుమారు 30 మంది పేర్లు వచ్చినాయి, ఇల్లు లేని వాళ్ళు. ఇందులో అందరు బిడ్డలు. అందుకని మరలా స్థలాలు చూడాలి. అవసరమైతే ఈ కాతేరు, ఈ ప్రాంతం టిక్కు ఖాళీ అయితే ఈ పేర్లందరూ కూడా ఇవ్వాలని కమిషనర్ గారిని మేము కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మహిళలందరూ కూడా మా ఉచిత బస్సు ఎప్పుడు ఇస్తాన డబ్బులు మహిళలు ఎప్పుడు ఇస్తారో అడుగుతున్నారు. అందుకనే అయ్యా చంద్రబాబు గారు, మీరు చాలా సీనియరు, మిమ్మల్ని నమ్ముకుని ఓట్లేశాము. అందుకని మీరందరూ కూడా ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలని మేము కోరడం జరుగుతుంది. కలకత్తాలోని జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటన చాలా దారుణమని, ఆ ఘటనకు సంబంధించిన విచారణపై ఇంతవరకు స్పష్టత రావడం లేదని నిరసిస్తూ రాజీవ్ గాంధీ సంస్థలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు ఆందోళన చేపట్టారు. దర్యాప్తు సరిగ్గా నిర్వహించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక లూథర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల ప్రాంగణం వద్ద ప్రారంభమైన ర్యాలీకి మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ సంఘీభావం తెలిపారు. విద్యార్థులతో కలిసి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కలకత్తాలో వైద్య విద్యార్థినిపై ఘోరంగా అత్యాచారం జరిగితే ఇంతవరకు బాధితులపై చర్యలు తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఇటువంటి ఘటనల్లో నిందితుల్ని కఠినంగా శిక్షించి వెంటనే బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి ప్రయత్నించకపోతే విపరీత పరిణామాలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. న్యాయం ఆలస్యం కావడం వల్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం కూడా ఉందని వ్యాఖ్యానించారు. ఆమెకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కేసు కల్కటా కేసు ఎక్కడైతే తను డ్యూటీ చేస్తుందో అక్కడ చంపబడింది, అత్యాచారం జరిగింది. ఇట్స్ ఏ వెరీ పర్టికులర్ కేసు. అంటే ఉమెన్ మీద ఇంత దారుణమైన, ఇంత ఒక మెడికల్ కాలేజీ, ఒక మెడికల్ హాస్పిటల్, ఆ ప్రాంగణంలో ఇంత దారుణంగా అత్యాచారం జరిగి, ఇంత దారుణంగా తను పైగా రూమ్ తలుపులు కూడా తీసి ఉన్నాయి అని అంటే, ద కల్ప్రిట్ ఈజ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ ది హాస్పిటల్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది మెడికల్ కాలేజ్. సో దాట్ డెఫినెట్లీ వాళ్ళని ఈ కేసులోంచి వాళ్ళకి పాలిగ్రాఫ్, లై డిటెక్టర్ కాదు, డెఫినెట్గా ఇంకా దానికి మించిన టెస్టులు ఉన్నాయి. అవి చేసి ముద్దాయిలను వెంటనే కనిపెట్టి వెంటనే వితిన్ 3 weeks ఆఫ్ టైమ్ ముద్దాయిలకి శిక్ష పడేటట్టుగా చేస్తేనే వీళ్ళు జరుగుతున్న దానికి న్యాయం జరుగుతుంది. పైగా నిన్న కలకట్టాలో విద్యార్థుల మీద జరిగిన అమానుష లాఠీ చార్జీని కూడా మేము ఖండిస్తున్నాం. అందుకని కలకట్టా విద్యార్థులకి సంఘీభావంగా ఇవాళ రాజీవ్ గాంధీ కాలేజెస్ ఈ ర్యాలీ చేస్తున్నాయి. నేను దాన్ని వాళ్ళు ప్రపోజల్, మా స్టూడెంట్స్ యూనియన్ ప్రపోజల్ ఇది, ఆ ప్రపోజల్ని నేను కూడా సమర్థిస్తూ వాళ్ళ దాంట్లో నేను కూడా సంఘీభావంగా పాల్గొన్నాను. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామివారి మఠం వీధిలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి 73వ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జాతర మహోత్సవానికి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్యామలాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉత్సవ కమిటీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు ఆలయ మర్యాదలతో సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికి వేద పండితుల ఆశీర్వచనం ఇప్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ స్థానిక ప్రజలకు అభివాదం తెలిపారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి కృపకు పాత్రలై సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. 73 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతున్న శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతరలో డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, శక్తి వేషాలు, అఘోరాల ప్రదర్శన, కాళికాదేవి, శివుడి వేషధారణ తదితర జానపద నృత్య రూపకాలు విశేషంగా అలరించాయి. ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ పిల్లా వెంకన్న, ప్రధాన కార్యదర్శి వెల్లంకి జయరాం, వైస్ ప్రెసిడెంట్లు కుడిపుడి నాగేశ్వరరావు, కంచుపల్లి శ్రీను, రాజన భద్రారావు, హర్ష రాజన శేఖర్, వీరవల్ల శివ, ఎర్ర కాంతి, కోశాధికారి సుబ్రహ్మణ్యం, నాయకులు గొంతుకూరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక 8వ డివిజన్లో ప్రమాదకరంగా ఉన్న నుయ్యిని పూడ్చివేసేందుకు చర్యలు చేపట్టామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సదరు డివిజన్ ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్లో వినాయకుడి ఆలయాన్ని ఆనుకున్న గతంలో సొసైటీ వారు ఏర్పాటు చేసిన పురాతన నుయ్యి ఒకటి ఉంది. ప్రస్తుతం ఆ నుయ్యి ప్రమాదకరంగా ఉండడంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బుధవారం మాజీ కార్పొరేటర్, టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, బీసీ సాధికార సమితి శెట్టి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, నగరపాలక సంస్థ ఎస్సీ తదితరులతో కలిసి పరిశీలించారు. ఆ నుయ్యి ప్రమాదకరంగా మారే పరిస్థితి ఏర్పడినందున భవన శిథిలాలు వేసి ఆ నుయ్యిని పూడ్చివేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పార్కు ఆలయానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధ్యమైనంత త్వరగా నుయ్యి పూడ్చివేత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర కథానాయకుడు స్వర్ణాంధ్ర సేవ సంస్థ గౌరవ సలహాదారు సుమన్ జన్మదిన వేడుకలు లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ప్రజలకు అత్యంత చేరువగా తిరుగుతూ సమాజ సేవలు ప్రోత్సహించడంలో హీరో సుమన్ ముందు వరుసలో ఉంటారని ఎస్ఈబీ అదనపు ఎస్పీ పి సోమశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్రలో నిర్వహించిన సుమన్ జన్మదిన వేడుకలకు సోమశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వర్ణాంధ్ర సేవ సంస్థ ఏర్పడడంలో సుమన్ కీలక భూమిక పోషించారని, సమస్త సేవ కార్యక్రమాల కోసం సుమన్ తరచూ రాజమండ్రి రావడం అభినందనీయమన్నారు. స్వర్ణాంధ్ర నిర్వాహకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు సమాజంలోని అవసరార్థులకు నిరంతరం సేవ కార్యక్రమాలు చేయడం, దానికి అందరూ సహకరించడం గొప్ప విషయమన్నారు. రాంబాబు మాట్లాడుతూ సుమన్ మానవత్వం ఉన్న మంచి మనిషి అని, స్వర్ణాంధ్ర 26 సంవత్సరాలుగా సేవలు అందించడంలో కొన్ని వందల సార్లు కార్యక్రమాల్లో పాల్గొని సహకరించారన్నారు. సుమన్ పుట్టినరోజు కేకును వృద్ధులతో కలిసి రాంబాబు కట్ చేశారు. 100 మంది వృద్ధులకు రాంబాబు సమకూర్చిన నూతన దుస్తులు, 100 రూపాయల చొప్పున నగదును, 25 మంది వ్యాపారులకు 20,000 విలువైన గొడుగుల్ని అందించారు. ఈ కార్యక్రమంలో అనూప్ జైన్, బాలాజీ, శ్రీకాంత్, హరికృష్ణ, ఎస్ఈబీ ఇన్స్పెక్టర్లు, స్వర్ణాంధ్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ తెలుగు సినీ నటుడు, స్వర్ణాంధ్ర సేవా సంస్థ గౌరవ సలహాదారు, స్నేహపాత్రుడు, అందాల నటుడు శ్రీ సుమన్ గారి పుట్టినరోజు సందర్భంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ వృద్ధులకు దుస్తులు, నగదు పంపిణీ, అలాగే వీధి వ్యాపారుల కోసం గొడుగులు పంపిణీ, ఆయన బర్త్డేకి కట్ చేయడం జరిగింది. అలాగే ఆయన పేరు మీద ఉదయం బ్రేక్ఫాస్ట్, అలాగే అన్నదాన కార్యక్రమాలు ఈరోజు స్వర్ణాంధ్ర సేవా పక్షాన చేయడం జరిగిందని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మరి సుమన్ గారు గత 26 సంవత్సరాలుగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ, అలాగే రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు. ఆయన చాలా మంచి మనిషి, మనసున్న మనిషి. అంటే డౌన్ టు ఎర్త్ ఉంటారంటే చిన్నవాళ్ళతో చిన్నవాళ్ళలాగా, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా. ఒక సినిమా నటుడు ప్రజల్లోకి చొరవగా వెళ్ళడం, చాలా ఇష్టంగా రావడం, ప్రజలకు సంబంధించిన స్నేహితులు లేకపోతే ఆయన ఫ్యాన్స్కి సంబంధించినటువంటి వారి కుటుంబ వేడుకల్లో కూడా విరివిగా పాల్గొనడం అనేది సుమన్ గారి నుంచే మిగతా వాళ్ళు ఎవరైనా నేర్చుకున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గతంలో నటులు ఎవరో కూడా సుమన్ గారిలాగా ప్రజల్లోకి వచ్చినట్టు సంఘటనలు చాలా తక్కువ. సుమన్ గారు నిత్యం వారి అభిమానులకు కానివ్వండి, లేదా స్నేహితులకు కానివ్వండి, ఇలాగా స్వచ్ఛంద సేవా సంస్థలను ప్రోత్సహించడానికి ఆయన ఎప్పటి నుంచో అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలిసి రాజనగరం నియోజకవర్గంలో గల పలు సమస్యలపై చర్చించి సంబంధిత పనుల గురించి రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్ర బలరామకృష్ణ వినతి పత్రాన్ని అందజేశారు. ముఖ్యంగా రాజనగరంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయాలని, కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి గురించి, కోరుకొండ మండలం కనుప్పూరు గ్రామంలో శివాలయం అభివృద్ధి చేయట, రాజనగరం నియోజకవర్గంలో టెంపుల్ టూరిజం అభివృద్ధి కోసం పలు విషయాలపై చర్చించారు. తొర్రేడు గ్రామంలో తిరిగి టొబాకో పర్చేసింగ్ ప్లాట్ఫారం ఏర్పాటు, రాజనగరంలో స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి నిధులు, అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, జూ పార్కు, పెట్రోలియం యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్
సెంటర్ రైస్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా చొరవ తీసుకోవాలని ఎంపీ పురంధేశ్వరి కోరారు. మ్యాంగో కాజు రీసెర్చ్ సెంటర్ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాలు ముంపునకు గురవ్వకుండా చర్యలు తీసుకునేందుకు నిధుల మంజూరుపై వినతి పత్రాలు అందజేశారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఏఎంసీ చైర్మన్ తనకల నాగేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు అడప వీరబాబు పాల్గొన్నారు. మన టీడీపీ యాప్ ద్వారా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి టాప్ స్కోర్లో నిలిచినందుకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్లు పంపిన ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి మీదుగా అందజేసి అభినందించారు. స్థానిక గాంధీపురంలో ఉన్న గోరంట్ల నివాసంలో ప్రశంసా పత్రాలు పొందిన నాయకులను దుశాలువతో సత్కరించారు. ఎంఎస్ఆర్ శ్రీను, తాడపల్లి నాగరాజు, కేయువి కృష్ణ, బొక్క శ్రీనివాస్, చోళ వెంకటేష్ రాయుడు, సునీల్, చౌడాల లాజర్, పడమట ప్రసాద్, దంతమల్ల దుర్గా ప్రసాదులకు ఈ ప్రశంసా పత్రాలు పొందిన వారిలో ఉన్నారు. గోరంట్ల మాట్లాడుతూ మన టీడీపీ యాప్ సామాన్య కార్యకర్తల్ని నాయకుల వద్దకు చేరుస్తూ ఉందని, మన టీడీపీ యాప్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి కృషి చేసిన జిల్లా ఐటీడీపీ అధ్యక్షుడు కోరాడ వెంకటేష్ ప్రశంసా పత్రాలు అందుకున్న వారికి అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సెట్టి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, కురుకురు కిషోర్, మన్యం నాగేంద్ర, భీమర్శెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం భవిత సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల తిరుపతిరావు ఆధ్వర్యంలో ప్రముఖ సినీ నటుడు సుమన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సెల్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసి కుమార్ ముద్దాల అను చేతుల మీదుగా కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. సామాజిక స్పృహ కలిగిన నిజమైన హీరో సుమన్ అని ఆయన్ను ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛంద సేవ సంస్థలు ఏర్పాటు చేసి పేదలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. సుమన్ సామాజిక స్పృహ కలిగిన విలక్షణ నటుడు అన్నారు. ఈ కార్యక్రమంలో కురసాల చిన్న, ఐఆర్టీ టీచర్ విశ్వ, ముత్యాల సత్య, సుమన్ ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు. సూపర్ 6 అమల్లో చంద్రబాబు విఫలం, జగన్ గతి పడుతుందని హర్షకుమార్ హెచ్చరిక. సమాజ సేవలో అందరూ భాగస్వామ్యం కావాలి, ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పుష్కర్ ఘాట్లో గణేష్ ఉత్సవ కమిటీ రాట్ మహోత్సవం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు జక్కంపూడి రాజా వెల్లడి. సజ్జల రామకృష్ణారెడ్డిపై విచారణ జరిపించాలి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సి న్యూస్.